పాత నోట్ల చెల్లుబాటుకు ఆఫర్ ప్రకటించింది జీహెచ్ఎంసీ. రద్దయిన నోట్లతో ఆస్తి పన్ను చెల్లించే అవకాశం కల్పించింది. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ కమిషనర్ జనార్దన్ రెడ్డి మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. సర్వీస్ సెంటర్స్ కూడా ఒక దాదాపు 19 వరకు ఉన్నాయి. అండ్ 340 వరకు బిల్ కలెక్టర్స్ దగ్గర హ్యాండ్ హెల్డ్ మిషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్లాగే ఏపీ ఆన్లైన్ ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి వారితో కూడా ప్రయత్నం చేస్తాం. 1500 వరకు ఉన్నాయి. మీ సేవ వాళ్ళతో మాట్లాడుతున్నాం ఇప్పుడే. అండ్ వీటన్నిటి ద్వారా రేపు రాత్రి వరకు 12 గంటల వరకు కూడా ఈ 500 రూపాయలు అండ్ 1000 రూపాయలు ఏవైతే డిమానిటైజ్ చేయబడ్డాయో వాటిని కూడా ఉపయోగించి ఈ ట్యాక్సెస్ అండ్ పెనాల్టీస్ అండ్ ఫీజు కట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్షన్ ద్వారా జీహెచ్ఎంసీ ఆర్థికంగా కొంతవరకు పుంజుకుంటుందని ఆశించవచ్చా? తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నగరవాసులందరూ ఉత్సాహంగా వారి యొక్క ఎరియర్స్, ముఖ్యంగా చాలా రోజులు పాత బకాయిలన్నీ, తర్వాత ప్రస్తుత సంవత్సరానికి కూడా ఇప్పుడు డ్యూ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఇయర్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది, వాటిని కడితే బాగుంటుంది. సార్, అడ్వాన్స్ పేమెంట్స్ ఏమైనా చేయవచ్చా, లేకపోతే ఓన్లీ ఈ ఇయర్ మాత్రమే? అంటే పాత బకాయిలు తర్వాత ఈ ఇయర్ వరకే ఇప్పుడు ఈ ఫెసిలిటీ ఇస్తున్నాం. సార్, మార్చి 31 తలపించే విధంగా, అంటే ప్రాపర్టీ ట్యాక్స్ లాస్ట్ రోజున తలపించే విధంగా రేపు అన్ని చోట్ల ఉండొచ్చు రష్. అట్లాంటి వాటికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? కింద లెవెల్ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు కానివ్వండి, ఇంకా జోనల్ అధికారులకు కానివ్వండి, ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా దీనిపైన? ఇప్పుడు అయిన తర్వాత 10:45కు డిప్యూటీ కమిషనర్కి, జోనల్ కమిషనర్స్కి, యావత్ మున్సిపల్ సిబ్బందికి సెల్ కాన్ఫరెన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఉదయమే వచ్చి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని అండ్ క్యూస్ మెయింటైన్ చేసి అండ్ రేపు వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా గుంపులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ మిడ్-నైట్ వరకు ఎవరెవరైతే లైన్లో ఉంటారో మరి వాళ్ళందరినీ కూడా తీసుకునేటువంటి అవకాశం. సార్, మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా టార్గెట్ పెట్టుకుని ఉంటున్నారు. ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? ఎంతవరకు, అంటే రేపటి ఎగ్జామ్షన్తో ఎంత పెరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పటికే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ నెలకు 130 కోట్ల రూపాయల వరకు మేము అదనంగా కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ రేపు ఇచ్చినటువంటి అవకాశంతో ఈ సంవత్సరం మొత్తం మీద డిసెంబర్ లోపలనే మనకు రావాల్సినటువంటి ఆస్తి పన్నులన్నీ కూడా ఫస్ట్ హాఫ్ ఇయర్, సెకండ్ హాఫ్ ఇయర్ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. అండ్ రేపు ఈ అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అండ్ తర్వాత సిటిజన్స్ కూడా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇది ఓవరాల్గా రేపు ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సిటిజన్ సర్వీస్ సెంటర్స్, అట్లాగే మీ సేవ, మిగతా బిల్ కలెక్టర్స్తో ఆస్తి పన్ను తీసుకుంటాం. రద్దయిన 500, 1000 రూపాయల నోట్లతో ఆస్తి పన్నును చెల్లించవచ్చు. అట్లాగే ట్రేడ్ లైసెన్స్ కూడా చెల్లించవచ్చు అని కమిషనర్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.